అతని పేరు సిరాజ్. అతను సృష్టించిన వాట్సాప్ గ్రూప్ పేరు అహం. ఇదేమి సాధారణ గ్రూప్ కాదు. ఇది దేశ ద్రోహానికి బీజం వేసిన ప్లాట్ఫామ్. ఆన్లైన్లో వలలు వేసి యువతను ఆకర్షించిన ఇతడి కథ ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నేషనల్ హెడ్లైన్ అయిపోయింది. ఇంతకు ఎవరు ఈ సిరాజ్? అతడి లక్ష్యం ఏమిటి? అహం పేరుతో వాట్సాప్ గ్రూప్ ఎందుకు ప్రారంభించాడు? ఇక మ్యాటర్లోకి వెళితే, సిరాజ్ హైదరాబాద్కు చెందిన యువకుడు. పైకి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. కానీ అతని లోపల మాత్రం రగిలేది రాడికల్ భావజాలం. ప్రారంభంలో సోషల్ మీడియాలో ఇస్లామిక్ థాట్లను చర్చించే వీడియోలు, ఆర్టికల్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన పుట్టింది. తనలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చాలని. దీంతో 2023లో అతను వాట్సాప్ లో ఓ గ్రూప్ ను క్రియేట్ చేశాడు. ఆ గ్రూప్ పేరు అహం. బయటకి ఇది ఓ ధార్మిక చర్చల మాదిరిగానే కనిపించింది. కానీ ఈ గ్రూప్ లో సాగే చర్చలు మాత్రం జిహాద్, ఇస్లామిక్ స్టేట్ భావజాలం, భారత ప్రభుత్వ వ్యతిరేక చర్యలు లాంటివి సున్నితమైన విషయాలు. దీని మీదే చర్చలు కొనసాగేవి. ఈ గ్రూప్ లోకి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారిని, అందులోనూ నిరుద్యోగులను, సామాజికంగా ఒంటరిగా అనిపించే వారిని, అలాంటి యువకులను మాత్రమే టార్గెట్ చేసేవారు. మొదట మత భావాలు, తర్వాత తప్పుడు చరిత్రలు, దేశ వ్యతిరేక పనులు అమాయక యువతలో ప్రేరేపిస్తూ వారికి మైండ్ వాష్ చేసి పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు. టెలిగ్రామ్, డార్క్ వెబ్ లింకులు, బాంబ్ అసెంబ్లింగ్ వీడియోలు, లింక్ టు ఇంటర్నేషనల్ టెర్రర్ నెట్వర్క్స్ లాంటి ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా ఈ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఈ గ్రూప్ కు సంబంధించిన ఒక వ్యక్తి గ్రూప్ లో నడిచే వ్యవహారాన్ని అనుకోకుండా ఇతరులతో షేర్ చేసుకున్నాడు. దీంతో ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యింది. తెలంగాణ ATS యాంటీ టెర్రర్ స్క్వాడ్, సైబర్ సెల్ ముందుకు వచ్చి ఈ గ్రూప్ పైన మ్యాసివ్ మానిటరింగ్ మొదలు పెట్టాయి. ఒకరోజు అహం గ్రూప్ మెంబర్ విదేశీ టెర్రర్ లింక్ కు కనెక్ట్ అవుతూ కనిపించాడు. ఇక రంగంలోకి దిగిన అధికారులు హైదరాబాద్ లో సిరాజ్ ఇంటిపై దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే అతడి మొబైల్, ల్యాప్టాప్, బ్యాకప్ డేటాలో రాజకీయ నాయకులపై టార్గెట్ ప్లాన్లు, ప్రభుత్వ సంస్థలపై దాడుల స్కెచ్లు, విదేశీ కాంటాక్ట్స్ దొరికాయి. అహం పేరుతో 12 మందితో గ్రూప్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ అహం అనే సంస్థ నడవాలంటే ఖర్చులుంటాయి, డబ్బు కావాల్సిందే. అందుకోసం 40 లక్షల రూపాయలను ఇమ్రాన్ అనే వ్యక్తి పంపినట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. విడతల వారీగా ఇమ్రాన్ 40 లక్షల రూపాయలను సిరాజ్ బ్యాంక్ ఖాతాలో వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అందుకే విజయనగరంలోని జాతీయ బ్యాంకులతో పాటు కోఆపరేటివ్ బ్యాంకులను కూడా సిరాజ్ ఎంచుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా అమెజాన్ లో పేలుడుకు సంబంధించి అన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకుని తెప్పించుకున్నాడు సిరాజ్. పక్కా ప్లాన్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ చోట్ల దాడులు చేయాలని స్కెచ్ వేశాడు. అందుకు సిరాజ్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు జిల్లా అయిన విజయనగరంలో ఉంటూ ఎవరికి అనుమానం రాకుండా కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తూ వచ్చాడు. తమ ఇంట్లోనే పోలీసు విధుల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉండటం కూడా సిరాజ్ కు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అంటే ఎవరికి తనపైన అనుమానం రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. అంతేకాదు, విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయాలనుకున్నాడు ఇతగాడు. మరో విషయం ఏంటంటే, కొందరు RSS నేతలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు జరపాలని ప్లాన్ వేసినట్టుగా కూడా వాట్సాప్ చాటింగ్ లో పోలీసులు గుర్తించారు. మొత్తం 12 మంది సభ్యులున్న ఈ అహం గ్రూప్ లో అందరితోనూ ప్రతిరోజు టచ్ లో ఉంటూ వారికి డైరెక్షన్లు ఇస్తూ ఉంటాడు సిరాజ్. వాట్సాప్ లో మాట్లాడుతూ వారికి ఎలా పేలులు ప్లాన్ చేయాలో కూడా సిరాజ్ చెప్తూ ఉండేవాడట. ఇదంతా ముందుగానే పసిగట్టిన పోలీసులు సిరాజ్, సమీర్లను అరెస్టు చేశారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్ద ముప్పే తప్పిందని చెప్పుకోవాలి. ఫైనల్ గా సిరాజ్ లక్ష్యం మొదట ఇండియాలో చిన్న చిన్న గ్రూపులుగా రాడికలైజ్ చేయడం, తర్వాత ఒక భారీ విప్లవం పేరిట దేశ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించడం. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. ఇక ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఈ దేశం వీడి కుటుంబానికి పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి పెంచి పోషిస్తూ ఉంటే వీడికేమో తిన్నది అరగక అన్నం పెట్టిన దేశంపైనే విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా సిరాజ్ ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మైండ్ పొల్యూట్ చేస్తూ అమాయక యువతలో విషాన్ని నింపుతూ ఉన్నారు. అహం ఒక్క గ్రూపే కాదు, ఇటువంటి వందల గ్రూపులు కూడా డార్క్ వెబ్, టెలిగ్రామ్లలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో ఎవడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా మనం సోషల్ మీడియాలో ఏది చూస్తున్నాం, ఎవరి మాటలు వింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.